Hello students, welcome back to my channel. In this video we are going to discuss practice test number 3 TET examination, TS TET, teacher eligibility test, English grammar, useful for inter degree students also. The topic is parts of speech. Okay, parts of speech: noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, interjection. There are 8 parts of speech. Okay, here we go. Now we start now. Choose the relative pronoun among the following. So which is the relative pronoun among the following? ఈ నాలుగిట్లో ప్రొనౌన్ ఏది? దట్, ఇట్, దిస్, వాట్. వీటిలో రిలేటివ్ ప్రొనౌన్ ఏది? రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ ఏ ప్రొనౌన్ విచ్ ఇంట్రడ్యూసెస్ ఏ రిలేటివ్ క్లాస్. ఓకే, సో హూ, హూమ్, విచ్, హూజ్, దట్. హూ, హూమ్, విచ్, హూజ్, దట్. ఇవి మాత్రమే రిలేటివ్ ప్రొనౌన్స్. కాబట్టి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏముంది? దట్ అనమాట. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది ఆన్సర్, రైట్. ఓకే, నెక్స్ట్. ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఇనఫ్ ఫర్ ద గేమ్. ఇనఫ్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ ఈజ్. ఇక్కడ ఇనఫ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఓకే, అది విశేషణం కాబట్టి ఇక్కడ దాన్ని వర్ణించింది కాబట్టి యాడ్జెక్టివ్. నెక్స్ట్, చూస్ ద నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఈ వాక్యాల్లో యాడ్జెక్టివ్స్ కరెక్ట్గా దేంట్లో అమర్చబడ్డాయో చూద్దాం. ఏ హౌస్ స్టోన్ బిల్ట్ బిగ్. ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. ఏ బిగ్ హౌస్ స్టోన్ బిల్ట్. ఏ స్టోన్ బిల్ట్ హౌస్ బిగ్. సో సెకండ్ వన్ కరెక్ట్గా ఉంది కదా, ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. సో ఆ సైజ్ అనేది ఫస్ట్ రావాలి అనమాట. సైజ్, ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. ఓకే, అది ఫస్ట్ రావాలి. నెక్స్ట్, చూస్ ద వర్బ్ ఫామ్ అమాంగ్ ద గివెన్ వర్డ్ ఫ్యామిలీ. బ్యూటిఫుల్, బ్యూటీ, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫై. వీటిలో వర్బ్ ఏది? అందంగా చేయటాన్ని ఏమంటాం మనం? ఓకే, సో ఇది చూడండి, బ్యూటిఫై. ఓకే, బ్యూటిఫై చేయటం అనమాట. అలంకరించడాన్ని ఏమంటాం? బ్యూటిఫై. బ్యూటిఫై ఈజ్ వర్బ్. ఓకే, సో ఇప్పుడు బ్యూటీ అనేది నౌన్, బ్యూటిఫుల్ ఏమో అందంగా ఉంది, అది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్లీ ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్. కానీ ఇది మాత్రం ఏమవుతుంది? సుందరీకరించటం అనమాట. ఓకే, అందంగా తయారు చేయటము పని కాబట్టి, యాక్షన్ కాబట్టి వర్బ్ అవుతుంది. బ్యూటిఫై ఈజ్ వర్బ్. ఓకే, నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ కాంట్ బి అన్ యాడ్జెక్టివ్. వీటిలో యాడ్జెక్టివ్ కానిది ఏందో చూద్దాం. ఎజిలిటీ, రిలెంట్లెస్, ఎర్రంట్, విజిలెంట్. వీటిలో ఎజిలిటీ అనేది నౌన్ అనమాట. ఇది యాడ్జెక్టివ్ కాదు. ఎందుకంటే ఇటీతో వచ్చేవి, ఇటీ, ఇజం, ఇలా వీటితో ఎండ్ అయ్యే పదాలు ఇవి నౌన్స్ అనమాట. ఇవి ఎబిలిటీ, ఎజిలిటీ, క్వాంటిటీ, క్వాలిటీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా నౌన్స్ అనమాట. ఎజిలిటీ యాడ్జెక్టివ్ కాదు. నెక్స్ట్, అన్ యాడ్జెక్టివ్ కాంట్ డిస్క్రైబ్. యాడ్జెక్టివ్ చేయని పని ఏంటి? ఒపీనియన్ డిస్క్రైబ్ చేయదా, నంబర్ డిస్క్రైబ్ చేయదా, సైజ్ అండ్ కలర్ డిస్క్రైబ్ చేయదా, పొసెషన్. ఇది పొసెషన్ గురించి వర్ణించదు, పొసెషన్ గురించి చెప్పదన్నమాట. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అవి చెప్తాయి కాబట్టి యాడ్జెక్టివ్ ఆ పని చేయదు. ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. వీటిలో రైట్ ఆర్డర్ ఎక్కడని చూద్దాం. ఏ రెడ్ ఆఫ్ బర్డ్స్ పేర్, బర్డ్స్ ఆఫ్ రెడ్ పేర్, ఏ రెడ్ ఆఫ్ పెయిర్ బర్డ్స్, ఏ పెయిర్ ఆఫ్ రెడ్ బర్డ్స్, ఏ పెయిర్ జత, ఏ పెయిర్ ఆఫ్ రెడ్ బర్డ్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఏ బ్యూటిఫుల్ అంబ్రెల్లా రెడ్, ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా, ఏ రెడ్ బ్యూటిఫుల్ అంబ్రెల్లా, ఏ అంబ్రెల్లా రెడ్ బ్యూటిఫుల్, ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. సో ఈ ముందు ఇది బ్యూటిఫుల్ వచ్చిన తర్వాత కలర్ రావాలన్నమాట. ఏ బ్యూటిఫుల్ రెడ్ అంటే ఇక్కడ ఏజ్, సైజ్, కలర్ ఇలా ఉన్నాయి కదా, ఆ సంఖ్యలో, ఆ నెంబర్లో, ఆ వరుసలో యాడ్జెక్టివ్స్ని యూజ్ చేయాలి. ఏజ్, సైజ్, కలర్ ఆ వరుసలో యాడ్జెక్టివ్స్ని యూజ్ చేయాలన్నమాట. ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. నెక్స్ట్, ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ. ద అబోవ్ అండర్లైన్డ్ వర్డ్. ఇందులో ఎక్సలెంట్లీ ఏమవుతుంది అంటున్నాడు. అయితే ఎక్సలెంట్లీ ఏంటి? డూ ద ఎగ్జామ్. ఎగ్జామ్ ఎక్సలెంట్గా రాశాము. ఓకే, ఇది యాడ్వర్బే. ఎల్వై అంటే యాడ్వర్బే. అయితే ఎలాంటి యాడ్వర్బ్ ఇది? ఒక విధాన్ని తెలియజేసింది కాబట్టి నువ్వు ఎలా ఎగ్జామ్ రాశావు, ఎగ్జామ్ ఎలా రాశావు, ఒక విధానమును వర్ణించేది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకే, నెక్స్ట్, ద బర్డ్ ఈజ్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఏ నెస్ట్. ఇందులో హియర్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్, ద బర్డ్ ఈజ్ మేకింగ్ ఇట్ సెల్ఫ్, సెల్ఫ్ అనమాట. సో హీ హర్ట్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్. ఇలాంటివి ఏమవుతాయి? ఇవన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. సో ఈ సెల్ఫ్ వర్డ్స్ అన్నీ ఏమవుతాయి? ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 11th వన్ చూడండి. 11th వన్. ఓకే, సో
సో ఈ 11th వన్ చూ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. ఇందులో సెన్సిటివ్ ఏమవుతుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆమె ఎలా ఉన్నది, సెన్సిటివ్గా ఉంది, యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఏ నౌన్. వీటిలో నౌన్ ఏది అంటున్నాడు. ఇంట్రెస్టింగ్, డెవలప్, టీచర్, బ్రేవ్. సో ఈజీగా అర్థమవుతుంది మనకి, టీచర్ అనేది నౌన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ చెప్పినప్పుడు నౌన్ కంపల్సరీ నౌన్ అవుతుంది. చూస్ ద సబార్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో మనకి కంజంక్షన్స్ అంటే వాక్యాలని, క్లాజెస్ని కలిపే పదాలను ఏమంటాం మనం, కంజంక్షన్స్ అంటాం కదా. అవి రెండు రకాలుగా ఉంటాయి, కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. ఇందులో సబార్డినేట్ కంజంక్షన్ ఏది అంటున్నాడు. అయితే దో, సో, బట్, ఫర్ 4 ఇచ్చాడు. ఇక్కడ మనకి కోఆర్డినేట్ కంజంక్షన్ ఏమో మధ్యలో వస్తాయన్నమాట. అండ్, బట్, సో, ఫర్, బికాజ్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ వాక్యాలకి మధ్యలో వస్తాయి. ఓకే, హీ ఈజ్ సిక్, సో హీ ఈజ్ యాబ్సెంట్ టుడే, హీ ఈజ్ యాబ్సెంట్ బికాజ్ హీ ఈజ్ నాట్ వెల్. ఇట్లా మధ్యలో వచ్చేవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. జనరల్గా వాక్యాలకి ముందు స్టార్టింగ్లో వస్తుంటాయి సబార్డినేట్ కంజంక్షన్స్. దో చూడండి, దో హీ వర్క్డ్ హార్డ్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. దో హీ ఈజ్ రిచ్, హీ ఈజ్ నాట్ హ్యాపీ. ఈ ఇఫ్, అన్లెస్, దో, ఆల్ దో, ఈవెన్ దో ఇవన్నీ వాక్యాలకి స్టార్టింగ్లో వస్తాయి కదా, వీటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం. ఇలా కంజంక్షన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ద బుక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. దీంట్లో దిస్ ఏది అంటున్నాడు. ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ యాడ్జెక్టివా, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌనా, పొసెసివ్ ప్రొనౌనా, సబ్జెక్టివ్ వర్బా అంటున్నాడు. దిస్ ఈజ్ ద బుక్, నువ్వు దేనికోసమైతే నేను సెర్చ్ చేస్తున్నానో అదే ఇది అంటున్నాడు. ఇది ఫలానా, ఇగో ఇది ఫలానా అని ఇలా చూపించడాన్ని ఏమంటాం, ఇదే, ఇగో దిస్ ఈజ్ ద మ్యాన్ హూమ్ యు ఆర్ సర్చింగ్ ఫర్, దిస్ ఈజ్ ద కార్నర్, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద యాక్సిడెంట్ టుక్ ప్లేస్. ఇదే అది అని, ఇతనే అతను అని చెప్పేసి ఇలా వేలు పెట్టి చూపించడాన్ని ఏమంటాం, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాం, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ ద వర్డ్ ఎనస్థెటిక్ ఈజ్. ఎనస్థెటిక్ని ఎలా ఉపయోగించవచ్చు, ఎనస్థెటిక్ ఇంజెక్షన్, ఎనస్థెటిక్ అంటే ఎనస్థెటిక్ అంటేనే ఒక మందులాగా వస్తుంది, దాన్ని యాడ్జెక్టివ్లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే నౌన్గా యూజ్ చేయొచ్చు, యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. సో 1 and 2 ఇది 4th వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మిస్టర్ శేషు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ టీచర్ టు మీ. ఇందులో ఆల్మోస్ట్ ఏమవుతుంది అంటున్నాడు. ఈ ఆల్మోస్ట్, ఆల్వేస్ అనేవి ఎప్పుడు యాడ్వర్బ్స్గా అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్, ఆల్వేస్ ఇవన్నీ కూడా వెరీ, ఈ పదాలు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్, ఆల్వేస్, వెరీ, క్వైట్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్వేస్ యాడ్వర్బ్స్. అవి యాడ్వర్బ్ చేసే పని చేస్తాయన్నమాట, క్రియా విశేషణాలు అవి. ఓకే, ఆ యాడ్వర్బ్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఏ వర్బ్. వీటిలో వర్బ్ ఏది అన్నాడు. సింపతియా, సింపథెటికా, సింపథైజా, నన్ ఆఫ్ ది. సింపథైజ్. ఓకే, సానుభూతిని తెలియపరచడం, యాక్షన్ అన్నమాట, అది పని. సింపథైజ్, ఎంపథైజ్. ఓకే, సింపథైజ్. సింపతి అది సానుభూతి నౌన్ అవుతుంది, క్వాలిటీ కాబట్టి నౌన్. సింపథెటిక్ అంటే అది యాడ్జెక్టివ్. సో సానుభూతి తెలియపరచడాన్ని ఒక యాక్షన్గా చెప్పాలి అంటే సింపథైజ్. ఓకే, నెక్స్ట్ ఆల్ ద పీపుల్ చియర్డ్. దీంట్లో ఆల్ ఏమిటి అంటున్నాడు. ఈ పీపుల్కి ముందు వచ్చింది కాబట్టి నౌన్కి ముందు వచ్చేవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాని. నౌన్కి ముందు వచ్చేవి యాడ్జెక్టివ్స్ అవుతాయి జనరల్గా. ఐ రెస్పెక్ట్ ద బిలీఫ్ ఆఫ్ మై ఆస్ట్రాలజర్. ఇందులో బిలీఫ్ ఏంటి అంటున్నాడు. నమ్మకము, బిలీవ్స్. ఓకే, నమ్మకము. బిలీవ్ కాదు, బిలీవ్ అనేది నమ్ముట, అది వర్బ్ అన్నమాట. నమ్ముట అనేది, బిలీవ్ అనేది వర్బ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, బిలీఫ్, నమ్మకము, అది ఒక క్వాలిటీ యొక్క పేరు కాబట్టి నౌన్ అవుతుంది. దానికి బహువచనం కూడా ఉంది కదా, బిలీఫ్స్, నమ్మకాలు. బిలీఫ్స్ అనే పదం ఉంది కదా. సో ఏకవచనం, బహువచనం వచ్చేవన్నీ కూడా నౌన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద యాడ్జెక్టివ్ ఫామ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్. లాస్ట్ వన్ చూడండి, ఫైండ్ అవుట్ ద యాడ్జెక్టివ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్. ఇందులోంచి యాడ్జెక్టివ్ ఏది. వాకింగ్, పనిష్మెంట్, పనిష్డ్, పనిషబుల్. ఇప్పుడు ఈ వాకింగ్ అనేది ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి అది వర్బ్ రూపంలో ఉంది కాబట్టి యాడ్జెక్టివ్ కాదు. పనిష్మెంట్, మెంట్తో వచ్చేయి, అపార్ట్మెంట్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ నౌన్స్ అనమాట. పనిష్డ్, ఈడీ ఉంది, అది కూడా వర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పనిషబుల్. బిఎల్ఈతో వచ్చే చూడండి, బిఎల్ఈతో వచ్చేవి యాడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. ఇందులో ఆన్సర్ ఏంటి, పనిషబుల్. ఓకే, సో పనిషబుల్, ఈటబుల్, పాటబుల్, ఎడిబుల్, ఓకే, డ్యూరబుల్ ఇవన్నీ కూడా. సో ఇండెలిబుల్, ఇన్ఫ్లేమబుల్, ఫ్లేమబుల్. ఓకే, ఇవన్నీ బిఎల్ఈతో వచ్చే పదాలు
యాడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. బిఎల్ఈతో వచ్చేవి, ఓయూఎస్తో ఎండ్ అయ్యేవి ఫేమస్, ఓకే, డెలిషియస్, ప్రీషియస్, ఇలా ఫుల్తో ఎండ్ అయ్యాయి వండర్ఫుల్, ప్లెంటిఫుల్, హ్యాండ్ఫుల్, ఓకే, బ్యూటిఫుల్, ఫుల్తో ఎండ్ అయ్యాయి, ఓయూఎస్తో ఎండ్ అయ్యాయి, బిఎల్ఈతో ఎండ్ అయ్యాయి. ఈ పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. ఇలా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి కొన్ని షార్ట్ కట్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. బండ గుర్తుల్లాగా కొన్ని టెక్నిక్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఈ సూత్రాలని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, హోప్ దట్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ. చూస్తూనే ఉండండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో టెన్సెస్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇవన్నీ సాల్వ్ చేయండి మీరు. చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సో టెట్లో ఇంగ్లీష్ 30 మార్క్స్కు ఉంది. ఇట్ ప్లేస్ మెయిన్ రోల్ అనమాట, కీ రోల్ ఇది. సో ఇందులో మీరు 30 తెచ్చుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.